హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు హౌస్లో ఏమేమి టాస్క్లు జరుగుతాయో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, దానితో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు, అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో ఎవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో చూద్దాం. ఇక ఈరోజు హౌస్లో అయితే రేషన్ కోసం బిగ్ బాస్ డిఫరెంట్ సౌండ్స్ని ప్లే చేస్తాడు. వాటిని సేమ్ ఆర్డర్లో రాయాలి. ఎవరైతే కరెక్ట్గా రాస్తారో వాళ్ళ టీంకి ఎక్కువ రేషన్ వస్తుంది. ఇక ఈ గేమ్లో నిఖిల్ టీం విన్ అవుతుంది, సీత టీంకి తక్కువ రేషన్ వస్తుంది. ఇవి కాకుండా 2 ఇంట్రెస్టింగ్ గేమ్స్ అయితే జరిగాయి. అవి ఈరోజు ఎపిసోడ్లో కానీ రేపు ఎపిసోడ్లో కానీ రావచ్చు. ఫస్ట్ గేమ్ హౌస్లో ఉన్న వాళ్ళలో ఒకరిని ఇంకొకరు ఇమిటేట్ చేయాలి. ఇది జస్ట్ ఫన్ గేమ్ లాంటిది. ఈ గేమ్లో నబీల్ విన్ అవుతాడు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో గోల్డెన్ బ్యాంగిల్ ఉంటుంది. ఈ గోల్డెన్ బ్యాంగిల్తో క్లాన్ స్విచ్ అవ్వచ్చు. నిఖిల్ క్లాన్ నుండి సీత క్లాన్కి వెళ్ళొచ్చు, అలాగే సీత క్లాన్ నుండి నిఖిల్ క్లాన్కి మారచ్చు. ఈ గేమ్లో మణికంఠ సీత క్లాన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే శక్తి క్లాన్ వాళ్ళతో మణికంఠకు గొడవలు అవుతున్నాయి కాబట్టి. ఇక యష్మి అయితే నిఖిల్ క్లాన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక సీత క్లాన్ నుండి అయితే ఎవరు రాకపోవచ్చు. ఇక అక్టోబర్ 5న ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారంటే అవినాష్ పక్కాగా వస్తున్నాడు. ఆ తర్వాత నయని పావని కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈమె లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డుగా వచ్చింది, ఇప్పుడు కూడా వైల్డ్ కార్డుగానే వస్తుంది. అలాగే రోహిణి కూడా వస్తుంది. ఇక BB7 నుంచి గౌతమ్ కూడా వస్తున్నాడు. BB1 నుంచి హరితేజ కూడా కన్ఫర్మ్ అయింది. ఈ 5గురు అయితే పక్కగా వస్తున్నారు. ఇక BB టీం యాంకర్ రవిని, టేస్టీ తేజని, శోభా శెట్టిని కూడా అప్రోచ్ అయ్యారు. ఇంకా వీళ్ళైతే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక అఫీషియల్ ఓటింగ్లో టాప్లో ప్రేరణ ఉన్నట్లు తెలుస్తుంది. సెకండ్ ప్లేస్లో నబీల్, థర్డ్ ప్లేస్లో మణికంఠ, లాస్ట్ 3 ప్లేసెస్లో ఆదిత్య, పృథ్వీ, సోనియా ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ అనేది పృథ్వీ, సోనియా వీళ్ళిద్దరి మధ్య ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ కాల్ తీసుకొని మణికంఠను కానీ ఆదిత్యను కానీ ఎలిమినేట్ చేయొచ్చు. ఈ వారం పక్కాగా షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఇక అన్అఫీషియల్ ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో నబీల్ 25%తో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో మణికంఠ 18%తో ఉంటే, ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ 16%తో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య కూడా సేమ్ ఆల్మోస్ట్ 16%తో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ 14%తో ఉంటే, లాస్ట్ ప్లేస్లో సోనియా 8%తో ఉంది. ఈ వారం మీరు ఎవరికి ఓటేశారు, అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.